ఓకే, మంచి ప్రియమైన వాళ్ళరా, కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యం భాగంలోనికి వెళ్ళి దేవుని యొక్క దివ్యమైన మాటలు మనము ఆయన యొక్క గ్రంథంలో నుండి ఈ సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకోగలిగితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలము యందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. చాలండి. ప్రియమైన దేవుని వారలారా, చదవబడిన వాక్య భాగాన్ని మనము ఈ సమయంలో చూడగలిగితే, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి. రెండవ మాట ఏమైనా ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇక్కడ రెండు భాగాలను ఈ రాత్రికాల వేళ మనం ధ్యానించుకుందాం. ఏమిటంటే, మొదటిది యెహోవా దొరుకు కాలము, రెండవది ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనము వేడుకోవడం. అనగా మొదటి మాట మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. ఏంటంటే, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదకుడి. యెహోవా ఒక కాలములోనంట మానవులకు దొరుకుతాడు. మానవులైన వారు యెహోవాను దొరుకు కాలం ఒకటి ఉంది, ఆ కాలములో ఆయనను వెతకాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సాధారణంగా వ్యక్తులైన వారు తప్పిపోయినప్పుడు మనం వెతుకుతాము. ఏదైనా వస్తువు అనేది పడిపోయినప్పుడు, కోల్పోయినప్పుడు మనము వెతుకుతాం. ఎప్పటి వరకు వెతుకుతామండి? దొరికే అంతవరకు వెతుకుతాం. మనుషులు అన్నప్పుడు, పిల్లలైనప్పుడు, వేరే వారు అయినప్పుడు తప్పిపోతే వాళ్ళు వెతికేంత వరకు మనము, వారు దొరికేంత వరకు మనం వెతుకుతూనే ఉంటాం. ఏదైనా వస్తువు, విలువైన వస్తువులు పడిపోయినా, విలువైన వస్తువులు ఎక్కడ మర్చిపోయినా అవి దొరికేంత వరకు మనకు వెతుకుతూనే ఉంటాం. అంటే అండి, వెతుకుతూనే ఉంటాం. ఇప్పుడు దేవుడు యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదకుడు అంటున్నాడు. సాధారణంగా భూమి మీద ఉన్న మానవులకు దేవుడు కనిపిస్తాడా? దేవుడు కనిపిస్తాడా? ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఏ ఆకారంతో ఉన్నాడు? మనుషులైన వారు వెతికితే దేవుడు దొరికే స్థితిలో దేవుడు ఉన్నాడంటే, ఏమంటే దేవుడు దొరికే స్థితిలో లేడు. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉన్నామని అంటే, ఆయన అదృశ్య దేవుడు, కంటికి కనిపించని దేవుడు. కంటికి కనిపించని దేవుణ్ణి మనం ఏ రీతిగా వెతకాలి? కనిపించే వస్తువును మనం వెతుకుతాం, కనిపించే మనుషులను మనం వెతుకుతాం, కానీ కనిపించని దేవుణ్ణి ఏ రీతిగా మనము వెతుకుతాం? ఏమండి, ఇది నానా గాలి ఉందానంటే అందరికీ తెలుసు. గాలి ఉందానండి? ఉంది. కానీ గాలిని ఎప్పుడైనా మీరు చూసారంటే మీరు చెప్తారండి? చెప్పలేరు. ఎందుకంటే గాలి ఉందని నమ్ముతున్నాం, కానీ గాలిని చూసామనంటే మాత్రము, ఒకవేళ చూసామనంటే అది ఏ రంగులో ఉంది, ఏ ఆకారంలో ఉంది, ఏ యొక్క రూపంలో ఉంది అని చెప్తే, ఒకవేళ అడిగితే మీరు ఏం చెప్తారని చెప్పలేరు. అంటే గాలి ఉందని చూస్తున్నా, కానీ గాలిని చూసిన మానవుడు లేడు. అది ఏ ఆకారంలో ఉందో, ఏ రంగులో ఉందో, ఏ రూపంలో ఉందో ఎవరికీ తెలియదు. అదే రీతిగా దేవుడు కూడా ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆ ఆత్మ ఏ రీతి కనుక అదృశ్య లక్షణం. భూమి మీద చాలా మంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. వారు కూడా దేవుణ్ణి చూడాలని ఎంతో తపన కలిగిన వారే ఉన్నారు. కానీ వారి ఆ యొక్క కోరికను నెరవేర్చుకున్నారంటే లేదండి. ఒకసారి చూడండి, నిర్గమకాండంలో మోషే గారిని చూసి వెళ్తే, నిర్గమకాండము 35వ అధ్యాయము 20వ వచనము, 35వ అధ్యాయము 20వ వచనం చదవండి.
సమాజమంతయు ఉమ్, మోషే ఎదుట నుండి ఉమ్, వెళ్ళిపోయాను. ఉమ్, తరువాత ఉమ్. ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి 20 వచనం నిర్మకాండము 33వ అధ్యాయము 20 వచనం. సరే, 33వ అధ్యాయము 20 వచనము. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడగలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతక లేదు. ఏ నరుడు కూడా దేవుని యొక్క ముఖాన్ని చూసి బ్రతకలేడు. అంటే చూడండి ప్రియమైన దేవుని వలన దేవుని చూడాలనుకున్న స్థితి ఏ రీతిగా ఉందంటే చూసిన వ్యక్తి బ్రతకడు. ఇప్పుడు మోసే గారికి చూడాలని ఆశ, అబ్రాహాము గారికి చూడాలని ఆట, స్వరాన్ని వింటున్నారు తప్ప రూపాన్ని మాత్రము చూడలేకపోతున్నారు. ఆ రీతిగా భక్తుల యొక్క జీవితాలను చూస్తే ఎవరు కూడా చూడలేరు. ఎందుకంటే ఆయన అదృశ్య లక్షణమై ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనము చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అంటున్నాడు. ఏ కాలమందైనా అంటే సృష్టి ఆరంభం నుండి ఇదిగో ఈ కాలం వరకు చూడగలిగితే ఆయనను చూసిన వారు ఎవరు లేరు. ఒకవేళ చూస్తే ఏమవుతుంది? చనిపోతాడు. ఆయన యొక్క ఆ ముఖ దర్శనం చూసి, ఆయన ముఖ కాంతి చూసి, ఆ ప్రకాశమైన ఆ వెలుగును చూసి తట్టుకునే స్థితి నరునికి లేదు. ఎందుకంటే ఆ యొక్క స్థితిలో చూడలేరు. రెండవది, ఇది ఆయనను చూడాలన్నా ఆయన మానవులకు కంటికి కనిపించని లక్షణం, అదృశ్య లక్షణం. చూస్తారా మాట? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయన ఏ లక్షణం కలిగి ఉన్నాడో చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభాతుడై ఉన్నాడు అని చాలండి. ఇక్కడ చూస్తుంటే ఆయన అదృశ్య దేవుడు ఏంటంటే అదృశ్యమైన వాడు. అదృశ్యం అంటే కనిపించని, కంటికి కనిపించని లక్షణము, అదృశ్య లక్షణము. ఇప్పుడు దేవుడు కూడా అదృశ్యమైన దేవుడు. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని వలన ఈ యొక్క అదృశ్య లక్షణం కలిగిన దేవుడు నరుడు చూసి తట్టుకోలేని స్థితిలో ఉన్న ఆ దేవుణ్ణంట ఇదిగో దొరుకు కాలమున, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదకుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ రీతిగా? అది ఏ రీతిగా సాధ్యం? ఎందుకంటే ప్రియమైన దేవుని వలన దేవుడు మనుషులను చూస్తున్నాడు, మనుషుల యొక్క స్థితిగతులను చూస్తున్నాడు. మనుషులు ఇదిగో నిడుచుట, పరుండుట, ఇదిగో నడుచుట అంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నరుణ్ణి చూస్తున్నాడు. కానీ నరుడు మాత్రం దేవుణ్ణి చూడడం లేదు. అసలు దేవుడు ఉన్నాడని కూడా వెతికే వ్యక్తులు లేరు. దినాన మానవులైన వారు దేవుని గురించిన వెతుకులాటలు ఎవరు కూడా లేరు. మానవులైన వారు ఈ లోక సంపాదన గురించి కానీ, మానవులైన వారు ఈ లోక సుఖభోగాల గురించి కానీ, వీటి గురించిన పాకులాటలో మునిగిపోయాడు తప్ప ఇదిగో దేవుని గురించిన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, దేవుడు ఎక్కడ ఉన్నాడు, అసలు దేవుని యొద్దకు నేను వెళ్ళాలంటే ఏమి చేయాలని ఆలోచనలో, దేవుని గురించిన ఆలోచనలు, దైవ ఆలోచనలు మనిషి కలిగి ఉన్నాడంటే లేడు. అందుకని దేవుడు ఎంతో బాధతో ఒక మాట సెలవిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 20వ వచనం. దేవుని యొక్క బాధను చూస్తే దేవుడు ఏ రీతిగా సెలవిస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 20వ వచనం. కాపురం ఉండుటకు ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తగులాడి కనుగొందురేమో అని
ఆ తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున స్థలం యొక్క వారి నివాస స్థలం యొక్క ఆ పొలి మేరలను ఏర్పరచండి. ఇక్కడ చూస్తే దేవుడు అంట మానవులను చూస్తున్నాడంట. ఎవరైనా తగులులాడి కనుగొందురేమో. ఎవరిని కనుగొందురేమో అని? ఆ దేవుణ్ణి కనుగొందురేమో. తగులులాడడం అంటే తెలుసా అండి? వెతుకులాట. ఏమన్నా వెతుకులాట? ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పోగొట్టుకున్నాను ఏంటి? మరి చిన్న బంగారం పోగొట్టుకున్న ఆవిడ ఏమైనా ప్రశాంతంగా ఉంటుందండి? ఉంటుందా? నిన్న రాత్రి కాలంలో మేము ఇలా రోడ్డు పైన నడుచుకుంటూ వస్తుంటే ఒక ఆవిడ రోడ్డంతా వెతుకుతుంది. అప్పుడు నాని అంటున్నాడు ఏంటంటే బంగారం పోగొట్టుకుందేమో వెతుకుతుంది ఈ రాత్రి వేళ అని. నిజమే. ఎందుకంటే విలువైనది పోగొట్టుకుంటే ప్రశాంతంగా ఎవరు ఉంటారు? చూడండి ప్రేమనుదమ, అంటే తగుల్లాడి అది దొరికేంత వరకు అడావుడితో విధులతో ఆడంబరంతో ఏ రీతిగా ఉంటారంటే అది దొరికే వరకు ఏదో ఆలోచన, ఏదో కోల్పోయిన విధంలో ఉంటుంటారు. ఇప్పుడు చూడండి దేవుడు కూడా అంటున్నది అంటే నా గురించి మనుషులైన వారు ఎవరైనా ఇదిగో తగుల్లాడి నన్ను కనుగొంటారేమో, నన్ను వెతుకుతారేమో అని అంట. ఆయన ఆకాశం నుండి భూమి మీద ఉన్న మనుషులను చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆకాశం నుండి భూమి మీద నరులను చూస్తున్నాడు. ఇప్పుడు నరులు ఎలాగ ఉన్నారు? ఎవరి పనిలో వారు. ఇదేనా శనివారం దుబాయ్లో ఎలా ఉంటుందండి? ఏమండి వీకెండ్ పార్టీలని ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్క రీతిలో. దుబాయ్లో 10 మంది చేయని ఎంజాయ్ అంటూ దొరకందంటూ లేదు. ఈ మానవాళిని దేవుడు చూస్తున్నాడు. మానవాళిని ఒక్కొక్కరేమో ఒక్కొక్క రీతిలో లోకంలో ఇదిగో లోకాన్ని అనుభవించడానికి వెళ్తుంటే మరి నా పిల్లలు ఎవరున్నారు? నన్ను వెతికేవారు ఎవరున్నారు? నన్ను ప్రార్థన చేసేవారు ఎవరున్నారు? నా నామమున కూడి వారెవరు ఉన్నారు అని దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. కానీ అందులో ఎంతమంది దొరుకుతున్నారండి దేవుణ్ణి వెతికేవారు? ఎంతమంది? చాలా. లోకంలో ఉన్న సుఖభోగాలను వెతికేవారు ఎక్కువ ఉన్నారు. కానీ దేవుణ్ణి వెతికి కనుగొని ఇదిగో దేవుని యొక్క జ్ఞానం కొరకు పరుగిడి వచ్చేవారు చాలా తక్కువ. అందుకని దేవుడు అంటున్నాడు ఎవరైనా తగుల్లాడి కనుగొంటారేమో అని నేను ఆకాశము నుండి చూస్తున్నాను కానీ దొరకట్లేదు. ఇప్పుడు దేవుడేమో కనిపించే వ్యక్తి అయితే బాగుండు. ఇప్పుడు ఈ కనిపించని వ్యక్తిని కూడా తగుల్లాడి కనుగొనే స్థితిలో మానవులు ఉన్నారంటే లేరు ప్రేమని దేవుని వల్లరా. ఇప్పుడు ఈ మానవులకు దొరికే కాలం ఒకటి వచ్చిందే. ఈ మానవులకు ఇదిగో దేవుడు దొరికే కాలం వచ్చేసిందే. ఏమండి మరి దేవుని ఏ రీతిగా కనుగొనాలి, ఆయన ఏ రీతిగా వెతకాలి, ఆయన ఎప్పుడు మనకు దొరుకుతాడు అని అన్నప్పుడు ప్రేమని దేవుని వల్లరా మన శిష్యులు ఒక చక్కని మాట సెలవిచ్చారు. ఏమండి చూడండి ఈ మొదటి యోహాను పత్రిక 12వ అధ్యాయము నుంచి చదవండి. దేవుణ్ణి వారు ఏ రీతిగా వెతికారు, ఏ రీతిగా కనుగొన్నారు, ఏ రీతిగా దేవుని వారు పొందుకున్నారు మనం చూడగలిగితే చూడండి. 4వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12 వచనాల నుంచి ఒకసారి చదవండి. ఏ మానవుడు దేవునిని ఎప్పుడు చూచి ఉండలేదు. మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండను. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉందము తెలుసుకొనిచున్నాము. ఏదైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చేర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనును వాని దేవుని నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు. ఇప్పుడు చూడండి ప్రేమని దేవుని వల్లరా మోషే కాలము నుండి అబ్రాహాము కాలము నుండి దేవుని చూడాలని కోరిక ఉన్నా ఎవరు కూడా చూడలేకపోయారు.
ఇక్కడ శిష్యులు సెలవిస్తున్నాడు, యోహాను గారు సెలవిస్తున్నాడు ఏంటంటే మేము దేవుణ్ణి చూశాము. ఎవరు ఆ దేవుడు అనగా లోక రక్షకుడు అనగా యేసుక్రీస్తుల వారు. అందుకని దేవుని యొక్క వాక్యం ముందుగానే సెలవిచ్చారు యోహాను పత్రికలో. ఏమని? యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చింది. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని వల్లరా, ఒక దినాన దేవుడిని చూడాలనుకున్న వ్యక్తులకు దేవుడు కనిపించలేదు. కానీ ఈ దినాన ఎంత గొప్ప భాగ్యమో, దేవుడు దొరికే కాలంలో మనము ఉన్నాం. ఈ దేవుణ్ణి మనం ఏ రీతిగా వెతకాలి, ఏ రీతిగా మనకు దొరుకుతాడంటే ఈ దినాన మన చేతుల్లో ఉన్న దేవుని యొక్క వాక్యమే, ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే ఎవరనగా యేసు క్రీస్తులో. అందుకని ఈ శిష్యులు అంటున్నారు, ఇదిగో మేము దేవుణ్ణి చూశాం. ఒక దినాన వచ్చారు ఈ శిష్యులు, అయ్యా మేము తండ్రిని చూడగోరుచున్నాము, మేము తండ్రిని చూడగోరుచున్నాము అనగా దేవుణ్ణి చూడాలనుకుంటున్నాము. అప్పుడు యేసుక్రీస్తుల వారితో అంటున్నాడు, ఏమని? మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అంటే తండ్రి యొక్క స్వరూపమే యేసుక్రీస్తుల వారు. ఏమండి? తండ్రి ఆత్మరూపిగా ఉంటే యేసుక్రీస్తుల వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకనంటే నిన్ను రక్షించడానికి, నీకు ఆ రక్షణ భాగ్యం అనుగ్రహించడానికి ఆయన లోకరక్షకుడే ఈ లోకానికి వచ్చాడు. ఇది ఆ వచ్చిన దేవుణ్ణి ఇది నేను వెతికితే దొరుకుతానంటున్నాడు. కానీ ఈ దినాన ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు వాక్య రూపంలో. నిజమే ప్రియమైన దేవుని వలరా, నిజమే. యేసుక్రీస్తుల వారు ఏమండి? వెతికితే దొరికే వ్యక్తి, ఇదిగో పిలిస్తే పలికే వ్యక్తి, ఇదిగో మనం వేడుకుంటే మన యుద్ధకు వచ్చే వ్యక్తి, ఇదిగో నీ యొక్క ప్రతి భారమును, నీ యొక్క అవసరత అక్కరంతా కూడా తీసే వ్యక్తి. అసలేంది ఈ ప్రభుల వారిని ఇదిగో ఏ రీతిగా వెతకాలి? బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారండి, ఆయన ఏ రీతిగా వెతికారో మనం చూద్దాం ఈ సమయంలో. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. అసలేంది యెహోవా దొరకు కాలంలో వెతుకుతున్నారు కదా. యేసుక్రీస్తుల వారి యొక్క కాలంలో యేసుక్రీస్తుల వారిని ఏ రీతిగా వెతికాడు, ఏ రీతిగా ఒక రక్షణ పొందుకున్నాడు చూడగలిగితే లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి కిందకి చదవండి. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన చెక్కయ్య అను పేరు గల ఒకడు ఆ యేసు ఎవరైనా అని చూడగోరని గాని పెట్టివాడైనందున జనులు గుంపుగా ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండగా అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు మేడ చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, చెక్కయ్య త్వరగా దిగి రమ్ము, నేను నీ ఇంట ఉండవలసిన అతనితో చెప్పగా. చూడండి ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు దొరికే కాలంలో వెతుకుతే ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో ఇక్కడ జక్కే జీవితం మనకు కనిపిస్తుంటాడు. యేసుక్రీస్తుల వారు ఎవరు అని చూడగోరాను. ఆయన ఎవరు? ఇదిగో ఎంతో మంది ఆయనను వెంబడిస్తున్నారు, ఆయన ఎన్నో స్వస్థ కార్యాలు చేస్తున్నారు, ఎంతో మందిని బాగుపరుస్తున్నాడు. దయ్యాల చేత పీడింపబడిన వారిని, ఇంకా చూస్తుంటే అనారోగ్యము, నడవలేని వారిని, చూడలేని వారిని, వీరందరినీ బాగు చేస్తున్నారు. ఇదిగో ఈయన దేవుని కుమారుడే కావచ్చు. ఇదిగో ఈయనను చూడాలని ఆశ వెతుకుచున్నాడు. వెతికే కాలము, ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఇది యేసుక్రీస్తుల వారు ఆ ప్రాంతాన్ని గుండా వస్తున్నప్పుడు చూడగోరాడు. చూడగోరాడు కానీ ఎన్నో అడ్డంకులు. ఏంటంటే జనసమూహం ఎక్కువ అయిపోయింది. పొట్టివాడవాడు కాబట్టి ప్రభువుని చూడలేకపోతున్నాడు. ఏ రీతిగానైనా ప్రభువును వెతకాలి, చూడాలి అని ఒక ఆశ తపన కలిగి ఏం చేశాడు? మేడి చెట్టి ఎక్కాడు. ఇప్పుడు ఆ పైన ఉన్నాడు కాబట్టి వేల మందిలో కూడా ప్రభువును జన సమూహంలో యేసు ప్రభుల వారు ఎవరని వెతకాలి కదా.
మని ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల 1000 మందిలో మనం ఎవరికి 100 మందిలో కూడా మన భార్య మనల్ని వెతుకుతుంది, మన భర్త మనం వెతుకుతాను, మన పిల్లలు కూడా మనల్ని వెతుకుతారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా 1000 మందిలో 1000 జన సమూహంలో ఉన్నారు. ఇప్పుడు జక్కయ్య ఆయనను వెతకాలి, ఆయనను చూడాలి. ఎలా సాధ్యము? చెట్టు ఎక్కితేనే సాధ్యం. ఇప్పుడు ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు, చూశాడు, వెతికాడు, ప్రభుల వారు కనిపించారు. కానీ ప్రభుల వారిని ఈయన పిలిచే లోపే ప్రభుల వారు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుల వారు జక్కయ్య అని పిలిచి కన్నులెత్తి ప్రభుల వారి జక్కయ్యని చూశాడు. చూచి జక్కయ్య త్వరగా దిగిరా, ఇదిగో నేడు నీకు ఎంత గొప్ప భాగ్యం. ఎందుకంటే ఆయన దొరికే కాలంలో ఇదిగో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, ప్రభుల వారిని వెతికాడు, ప్రభుల వారిని చూడాలనుకున్నాడు. ఇదిగో ఆ సమయము ఇదిగో ఆసన్నమైంది అని ఇదిగో త్వరగా వెంటనే చెట్టెక్కి ప్రభుల వారి యొక్క దృష్టిని మలిచాడు. ఇప్పుడు ప్రభుల వారు ఆయన ఇంటిలోనికి వచ్చాడు. ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆయన పొందుకున్న దీవెనలు ఆశీర్వాదాలు ఏంటి అని చూడగలిగితే ఆఖరి వచనం ముగిస్తుంది, 9వ వచనం ముగిస్తుంది, కిందికి చదవండి. అందుకు యేసు ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ఎందుకంటే ప్రేమ దేవుని వాళ్ళారా, ఆయనను వెతికే కాలంలో మనం వెతికితే మన యొక్క జీవితాల రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాం. ఈ రక్షణ భాగ్యం చాలా ఉన్నతమైనది. ఈ రక్షణ భాగ్యం ద్వారానే మనం ప్రభు యొద్ద మనం నివసించగలుగుతాం, ప్రభు యొద్దకు మనము చేరగలుగుతాం. ఈ జక్కయ్య జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన ఏంటంటే అది దొరికే కాలంలో వెతికాడు, తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఈ చేర్చుకోవడం ద్వారా ఆయన కలిగింది ఏంటంటే గొప్ప రక్షణ భాగ్యం. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా ఏదైనా ఇవ్వగలుగుతారు, కానీ నీ జీవితానికి రక్షణ ఎవరు? ఈ రక్షణ ఏం చేస్తుందంటే ప్రభు ఉన్న చోటుకు తీసుకెళ్తుంటుంది. ఈ రక్షణ నిన్ను ఏం చేస్తుంటుంది? ఈ పాపం లోకంలోనూ నిన్ను వేరు చేస్తుంది. ఈ రక్షణ నీకు పరలోక ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ లోకంలో ఏ మానవుడికి ఇదిగో ఇవ్వలేనిది ప్రభుల వారే ఇవ్వగలిగేది. కొన్ని కోట్లున్నా నువ్వు సాధించుకోలేవు, కానీ ప్రభుల వారు ఒక్కరు నీతో ఉంటే, ఆయనను నీవు వెతికితే ఆయన ద్వారా నీకు రక్షణ, నీ ఇంటికి రక్షణ. ఇది గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడ్డప్పుడు, సిలువ వేస్తున్నప్పుడు ఆయన కుడి వైపున ఇదిగో ఎడమ వైపున ఇదిగో కొంతమందిని ఇచ్చారు. ఎవరు వారు? ఏమని? యేసుక్రీస్తుల వారు సిలువ వేశారు కదా, వేసినప్పుడు యేసుక్రీస్తుతో పాటు కూడా కొంతమందిని సిలువ వేశారు. ఎవరు? ఏమని? 2 దొంగలు. మరి యేసుక్రీస్తుల వారు మరణము ఇంకో కొన్ని నిమిషాల్లో ఆయన మరణిస్తాడన్నప్పుడు ఆయన పక్కన కూడా 2 దొంగలకు సిలువ వేశారు. కానీ అందులో ఒక దొంగ ఏం చేశాడు చూడండి ఒకసారి. ఇదే లూకా సువార్త 23వ అధ్యాయం. ఇదే లూకా సువార్త 23వ అధ్యాయం 40 నుండి 41 వచనాలు. పైన 39 నుంచి చదవండి ఒకసారి. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గుర్తించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనమైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడ్డాడు. ఆయనతో పాటు 2 దొంగలు 2 నేరస్తులకు సిలువ వేశారు. కానీ అందులో ఒక దొంగకు ఒక గొప్ప భాగ్యం దొరికింది. ఏమిటి ఆ భాగ్యం అంటే యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడే భాగ్యం ఒకటి. రెండోది అదే రోజు 2 మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళే భాగ్యము? పరదేశంలోకి వెళ్ళే భాగ్యం. అనగా దేవుడు ఉండొచ్చు, పరిశుద్ధుడున్న చోటుకి వెళ్ళే భాగ్యం.
ఇది ఏ రీతిగా పొందుకున్నాడు, ఏ రీతిగా తగ్గిందంటే యెహోవా దొరుకు కాలమున వెదకాలి. అంతేకాదు, కింద ఒక మాట ఉంది, ఆయన సమీపంగా ఉన్నప్పుడు అంటే ఏం చేయాలి? ఆయనను వేడుకోవాలి. రెండోది, దొరికే కాలంలో వెతికాడు ఎవరు? జక్కయ్య. సమీపంగా ఉన్నప్పుడు వేడుకున్నాడు దొంగ. ఏమండి, ఇప్పుడు ఈ దొంగకి ఏమి వచ్చిందంటే రక్షణ వచ్చింది. ఏ రీతిగా ఈ రక్షణ పొందుకున్నాడు అని అనగా, ఇదిగో ప్రభువు పక్కనే ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, సమీపంగా. ఇప్పుడు ప్రభుల వారిని వేడుకుంటున్నాడు, అయ్యా నీవు పరిశుద్ధుడవే, నీవు ఇదిగో లోకరక్షకుడవే, ఇదిగో నీవు మానవులందరి కోరిక వచ్చిన వాడవే, నీవు నీతిమంతుడవు, మేమైతే నేరస్తులు, మేము దొంగలము, ఇదిగో మేము చేసిన ఆ పాపములకు తప్పిదములకు మాకు ఈ శిక్ష న్యాయమే, న్యాయమే, న్యాయమే. కానీ ఒక్కటి నిన్ను వేడుకుంటున్నానయ్యా, ఒక్కటి వేడుకుంటున్నాను. ఏమని వేడుకుంటున్నాడు? ఇదిగో అయ్యా, నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం వేడుకుంటున్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఇదే చివరి అవకాశం, ఇదే చివరి అవకాశం, ఇదే చివరి అవకాశం, ఇదే చివరి. ఎందుకంటే మరణానికి కొన్ని క్షణాలు, మరణానికి కొన్ని నిమిషాల ముందే ఆ పక్కనున్న ప్రభుతో ఇదిగో వేడుకుంటున్నాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీతో ఉండాలనుకుంటున్నాడు, నీ రాజ్యంలో ఇదిగో జీవించాలనుకుంటున్నాను, ఇదిగో ఎంతో కాలంగా నేను ఇదిగో ఈ పాపాలతో ఇదిగో ఈ శిక్షను అనుభవిస్తున్నాను, కానీ ఇదిగో నన్ను నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం. కానీ ఒక దొంగ ఉన్న అవకాశాన్ని ఏం చేసుకుంటున్నాడు? ఉపయోగించుకుంటున్నాడు. ఇంకో దొంగ ఏం చేస్తున్నాడు? దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అంటే ఇద్దరు ప్రభుకు సమీపంగా ఉన్న అందులో ఒక్కరికే రక్షణ భాగ్యము దొరికింది. ఇప్పుడు యెహోవా దొరికే కాలంలో వెతుకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు వేడు. ఇప్పుడు కాలం ఏంటి? ఏ కాలము అని మనం ఆలోచిస్తే కాలం ఏంటంటే మన యొక్క జీవిత కాలం. ఎందుకనంటే మన యొక్క బ్రతుకు ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. మనలో జీవం ఉన్నప్పుడే, మనలో ఆత్మ ఉన్నప్పుడే, మనం బ్రతికున్నప్పుడే మనము దేవుణ్ణి వెతకాలి, ఆయన యుద్ధకు మనం చేరాలి. ఇది ఇందులో ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఏమి చేసినా లాభం, ఏమి చేసినా. అందుకని చాలా మంది పెద్దలు ఏమంటుంటారంటే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇదిగో మన యొక్క జీవిత కాలంలో ఆయుష్ ఉన్నప్పుడే, మన ఆయుష్ కాలంలో మన ప్రభు యుద్ధకు రావాలి, ప్రభుని వేడుకోవాలి. ఆయన మనకు సమీపం ఉన్నప్పుడు ఆయనను మనము పోచాలి. మన అవసరత, మన అక్కర ఏది ఉన్నా ఆయన మన సమీపం ఉన్నప్పుడు మనం వేడుకోవాలి. ఈ యొక్క జీవిత కాలంలో మనం ప్రభువును వెతకక, ప్రభు చెంతకు రాక, ప్రభు యొక్క సమీపంలో మనం ఉండక, ఈ లోకంలో మనం తిరిగి చివరిగా చనిపోయిన తర్వాత ఎంత మొరపెట్టినా, ఎంత రోధించినా ఏముంది? అయ్యో, అప్పుడు బాధపడుతూ బ్రతుకున్న దినాలు నేను ప్రభువును వెతకలేదే, అయ్యో ఆయన నాకు సమీపంగా ఉన్నప్పుడు, ఆయన వాక్యం నా చెవులారా వింటున్నప్పుడు, ఆయన యొక్క ప్రార్థనలు దిగు నేను నా గురించి కూడా ఎంతో మంది చేసిన, ఎంతో మంది ప్రార్థనలు నేను విన్నా, వాటి వైపు నేను మరలలేదే, నా జీవితం ఏమైపోయిందని ఎంతో బాధపడ్డ వ్యక్తి కూడా ఏమని చూస్తారా? చూడండి, ఇదే లూకా సువార్తలో 16వ అధ్యాయం 18వ వచనం. ఇదే లూకా సువార్త 16వ అధ్యాయము. ఇక్కడ చూస్తుంటే ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. 19వ వచనం ఒకసారి చదవండి. ఆ ధనవంతుడు ఒకడు నేను, అతడు ఊదారంగా ధరించుకొని ప్రతి దినం బహుగా సుఖపరుచుండేవాడు. లాజరును ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. చాలా 22వ వచనం చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాము రొమ్మున ఆనుకున్నప్పుడు కొనిపోబడెను. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరముగా నుండి అబ్రాము రొమ్మున ఆనుకునే లాజరును చూచి. ఈ యొక్క సందర్భం అంతా మీకు తెలుసు, సమయం లేదు కాబట్టి నేను త్వరగా వివరిస్తాను. ఈ సందర్భం అంతా మీకు తెలుసు. ఎన్నో సార్లు
విన్నదే, చదివింది అదే. ఏమండి, ధనవంతుడు లాజరు తనకున్న కాలములో ప్రభు యందు ఎన్నో ఉన్నతంగా జీవించాడు, ప్రభువును వెతికాడు, ప్రభు సమీపం ఉన్నప్పుడు వేడుకున్నాడు, ఉన్నతమైన జీవితాన్ని జీవించాడు, భక్తి జీవితంలో మరణించాడు, దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడనంటే ఇది ఉన్నతమైన పరదేశంలో ఉన్నాడు. పరదేశం. ఇప్పుడు ధనవంతుడు కూడా ఈ లోకంలో సుఖభోగాన్ని అనిపించాడు. దేవుడు తనకిచ్చిన ఆ కాలాన్ని తను సద్వినియోగం చేసుకోలేదు, దుర్వినియోగం చేసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వేడుకుంటున్నాడు. కన్నులెత్తి చూశాడు, వేడుకుంటున్నాడు. ఎవరో ఇదిగో అబ్రామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళ నుంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు పంపం. ఏమండి, పక్కనున్నప్పుడేమో పట్టించుకోలేదు, పాతాళంకి వెళ్ళిన తర్వాత ఏమడుగుతున్నాడు? ఏమండి, లాజర్ను కోరుకున్నాడు. అంటే సమీపంగా ఉన్నప్పుడు ఎవరు కూడా, ఎందుకంటే చాలాసార్లు పెద్దలు ఒక మాట అంటుంటారు ఏంటంటే, దగ్గరుంటే లోకు అయిపోతాం, దగ్గరుంటే పట్టించుకోరు అని. దూరంగా ఉండి దగ్గర అవుతే బాగుంటుంది, కానీ దగ్గర అయ్యి దూరం అవుతే కానీ నీవు దేవునితో ఎంత దగ్గరగా ఉంటే అంతగా నువ్వు దీవించబడతావు. దేవునికి ఎంత దూరం అవుతే నీవు అంతగా శపించబడతావు. ఏమండి, ధనవంతుడు ఇదిగో ఈ లోకంలో తన కాలంలో దేవుణ్ణి వెతకలేదు, దాని ద్వారా అతను పాతాళంలోకి వెళ్ళి రోధిస్తున్నాడు, ఇప్పుడు గోజారుతున్నాడు, ఇప్పుడు వేడుకుంటున్నాడు. ఈ వేడుకునడం ద్వారా ఆయన ఏమైనా పొందుకుంటున్నాడు అంటే ఏమీ లేదు. ఏమని కింది మాట ఒకసారి 28వ వచనం, ఆయన ఏ రీతిగా వేడుకుంటున్నాడు చూడండి. వారు ఈ వేదకరమైన స్థలము రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వాడిని పంపవలేనని నిన్ను వేడుకొనుచున్నానని. చాలని మరి ఇది ఇంటికైన తర్వాత మీరు మరలా చదవండి. మరి వేడుకొంచున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఆయన దొరుకు కాలమున వెతకాలి, సమీపంగా ఉన్నప్పుడు వేడుకోలేదు. ఏమని ఈయన సమీపంగా ఉన్నప్పుడు వేడుకున్నాడా? దూరంగా ఉన్న తర్వాత వేడుకుంటున్నాడా? దూరముగా ఉన్నప్పుడు వేడుకున్నాడు. సమీపంగా ఉన్నప్పుడు పట్టించుకునే లాజరు ఎన్నో మార్లు చెప్పాడు, పట్టించుకోలేదు. అయ్యో ఎంతో రద్దుగా ఇదిగో ఆయన ప్రార్థన చేసి పట్టించుకోలేదు. ఎన్నో వాక్కులు చెప్పాడు, పట్టించుకోలేదు. ఇప్పుడు పాతాళంకి వెళ్ళిన తర్వాత లాజరును చూస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రామా అని వేడుకొంచున్నాడు. అయ్యో నేను నా కాలాన్ని వ్యర్థం చేశాను, ఇదిగో దేవుడు దొరికే కాలంలో నేను వెతకలేదు, ఆయన నాకు సమీపంగా ఉన్నప్పుడు నేను వేడుకొనలేదు, కానీ పాతాళ లోకం నుండి నేను వేడుకుంటున్నాను. ఏంటంటే నాకు పట్టిన ఈ స్థితి నా కుటుంబీకులకు పట్టకూడదు, ఇది రాకూడదు అని అంటే ఇదిగో నీవు చేయవలసిన పని ఏంటంటే ఇదిగో వారికి నీ యొక్క వాక్కును ప్రకటించని వేడుకొంచున్నాడు. ఇదిగో సమీపం ఉన్నప్పుడు వేడుకుంటే ఇదిగో కుటుంబంలో ఏమంటే ఒక ఉన్నతమైన మేలులు జరుగుతుంటాయి. ఏమండి, అదిగో దూరంగా వెళ్ళిపోయి పాతాళం లోకంలో ఎంత మొరపెట్టినా కుటుంబంలో ఎప్పుడు కూడా ఏ మేలు జరగదు. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల ఒకటే మాట దేవుడు సెలవిస్తున్నాడు, ఏంటంటే ఇదిగో ఆయన దొరకు కాలమున మనం వెతకాలి. ఇదిగో దొంగ సమయాన్ని ఇదిగో సద్వినియోగం చేసుకున్నాడు, వేడుకున్నాడు. అదే రీతిగా ఏమని జక్కయ్య తనకున్న అవకాశాన్ని దక్కించుకున్నాడు. కానీ ధనవంతుడు కోల్పోయాడు, సిలువలో వేయబడ్డ ఇంకో దొంగ కూడా కోల్పోయాడు. అలాంటి స్థితిలో మనం ఉండకుండా ఒక దొంగలాగా, మారు మనసు పొందిన దొంగలాగా, జక్కయ్యలాగా అలాంటి రక్షణ భాగ్యము మనకు మన కుటుంబాలకు దక్కాలంటే దేవుడు దొరికే కాలంలో మనము వెతకాలి. ఇదిగో ఆయన వాక్యము సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వేడుకోవాలి. ఇలాంటి కృప, ఇలాంటి ఇదిగో జ్ఞానం, ఇలాంటి ఉన్నతమైన ఇదిగో అవకాశము దేవుడు మనకును మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్.